యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదును అని దావీదు పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 30 అధ్యాయము 12లో నిత్యము ప్రభును స్తుతిస్తానని పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. ఎందుకు నిత్యము తాను ప్రభును స్తుతించాలనుకుంటున్నాడు అని చూసినట్లయితే, తన అంగలార్పును నాట్యముగా మార్చిన ప్రభుగా అక్కడ మనం చూస్తున్నాం. 11వ వచనంలో 12లో నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింప చేసి ఉన్నావు నాకు, అందుకై నేను నిత్యము నిన్ను స్తుతించదునని దావీదు పలుకుతుంటున్నాడు. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అంగలార్పును నాట్యముగా మార్చే రోజు దేవుడు తీసుకుని వస్తాడు. నీ గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆనందమును అనుగ్రహిస్తాడు, శాంతిని అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. కనుక దావీదు వలె నిత్యము ప్రభును స్తుతించడానికి ప్రయాసపడము. ప్రభు తప్పక నిన్ను ఆదుకుంటాడు, విడిచి పెట్టాడు. గాడ్ బ్లెస్ యూ.